హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే నేను సీఎస్ఐ ఏంటి తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెజెంట్ ఉన్న మార్కెట్ మనకు టైం ఎంతైంది 2:39. సో, ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌కి నేను ఏ విధంగా థింక్ చేస్తాననేది జస్ట్ మీకు శాంపుల్ వేలో చెప్తాను చూడండి. ఓకే. నేను ఎప్పుడైనా ఎంట్రీ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇండెక్స్ చార్ట్‌కిని, ప్రీమియం చార్ట్‌కి నేను కంపేర్ చేస్తాను. ఓకే. ప్రెజెంట్ ఇక్కడ ఎలాగుంది? మనకి ఇండెక్స్ చార్ట్ చూస్తే మనకి మార్కెట్ ఎక్కువగా అప్ సైడ్‌కి వెళ్ళే మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. అప్ సైడ్‌కి వెళ్ళేలాగా. బట్ ప్రీమియం చార్ట్ చూడండి. అంటే మార్కెట్ అప్ సైడ్‌కెళ్తే మనం సిఈ చార్ట్ చూడాలి. ఓకేనా? మార్కెట్ ఇక్కడ ఏ విధంగా ఉంది? సో, మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ రిజెక్షన్స్ ఇక్కడ అయినియి కాబట్టి ప్రీమియం చార్ట్ బాలేదు. సో, ఇటువంటిది కూడా మనం అయితే నేనైతే ట్రేడ్ అయితే తీసుకోను. ప్రీమియం చార్టు, ఇండెక్స్ చార్ట్ మనం ఎప్పుడైతే బావుంటుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ అయితే తీసుకోవాలి. సో, టుడే అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ట్రేడ్ అయితే చేయను. ఓకే. టుడే మన ఎంట్రీ యాక్చువల్లీ ఎక్కడ ఇచ్చామంటే నిఫ్టీకి అయితే ఎంట్రీ తీసుకున్నాం మనం. సో, ఎక్కడ ఓకే. ఇది. సో, మార్నింగ్ టైమ్‌లో ఈ లాజిక్ అనేది మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే ఇది మన ఫేవరెట్ ప్యాటర్న్. ఆల్రెడీ యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశానిది. సో, ఇక్కడ మనకి సరౌండింగ్ మార్నింగ్ ఓకే. మార్నింగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చినియి. మార్నింగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చినా సరే మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోం. మీకు ఆల్రెడీ తెలిసిందే. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ సరౌండింగ్ అంతా ఇక్కడ ఏమున్నాయి? బుల్లిష్‌లో ఉన్నాయి. మిడిల్‌లో ఓన్లీ బేరిష్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇక్కడ ఐ బ్రేక్‌ఔట్ అవ్వగానే ఇక్కడ నేను ఎంట్రీ అయితే సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ 5 లాట్స్ తీసుకున్నాను. ఓకే. మీకు అందరికి తెలిసిందే. నేను ఎంట్రీ ఇచ్చానంటే అక్కడి నుంచి రిస్క్ ఎంత ఉందో ఇంటూ 3 చేసుకుంటాను టార్గెట్‌కి. ఇక్కడ రిస్క్ ఎంత ఉంది? 20 పాయింట్స్ ఉంది. స్టాప్ లాస్ అనేది బేరిష్ క్యాండిల్ లో పెట్టాలి. ఓకే. ఎంట్రీ అనేది బేరిష్ క్యాండిల్ 5 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ప్రీమియం చార్ట్‌లో అయితే నేను 71కి ఎంట్రీ ఇచ్చుకున్నాను. అండ్ ప్రీమియం చార్ట్‌లో స్టాప్ లాస్ ఎంత ఉంది? అరౌండ్ మనకి 65 సారీ, ఒక్క నిమిషం. ప్రీమియం చార్ట్‌లో రూ. 58 ఉంది. ఆల్మోస్ట్ అరౌండ్ మనకి రూ. 13 అయితే స్టాప్ లాస్ ఉంది. ఓకే. మన ఎంట్రీ ఇచ్చిన తర్వాత మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ నాకు 4800 అయితే ప్రాఫిట్ కనిపించింది. సో, 5 లాట్స్‌కి ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నాకు కాస్ట్ పోయిందండి. ఇక్కడ ఓన్లీ 19 పాయింట్స్ పెరిగింది. సో, 19 పాయింట్స్‌కి నాకు 4800 అయితే కనిపిస్తుంది. బట్ మనకి టార్గెట్ అది హిట్ అవ్వలేదు. ఎందుకని? మనకి 20 పాయింట్స్ ఉంది కాబట్టి, సో, టార్గెట్ ఎక్కడి వరకు హోల్డ్ చేస్తాను నేను? 60 పాయింట్స్ ఇంటూ 3. సో, మార్కెట్ అయితే ఇక్కడ వరకు వెళ్ళలేదు. సో, ఇక్కడ వెళ్ళకుండా ఓకే. మీ అందరికి ఇంకో పాయింట్ తెలిసింది. నేను ఎక్కువగా వన్స్ నాకు ప్రాఫిట్ వచ్చిందంటే నేను స్టాప్ లాస్ ఎక్కడ పెడతాను? కాస్ట్ పెడతాను. సో, కాస్ట్ ఇక్కడ మనకి 71 అయితే కాస్ట్ అయితే పోయింది చూడండి. ఇక్కడ 71కి వచ్చేసింది మార్కెట్ మళ్ళీ. అప్ సైడ్‌కెళ్ళి 71కి వచ్చింది మళ్ళీ. సో, ఇక్కడితో నా కాస్ట్ అయితే పోయింది. అది ఫస్ట్ ట్రేడ్. బట్ సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను గానీ సిఈ సైడ్ అదిని. బట్ లాజిక్ లేదు. ఓకేనా? వితౌట్ లాజిక్‌తో తీసుకున్నాను. బట్ లాజిక్ ఉంది గానీ అంత ఇంపార్టెంట్ కాదు. చూడండి. సెకండ్ ఎంట్రీ సేమ్ నేను ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అవ్వగానే ఇక్కడ తీసుకున్నాను. ఇది కూడా చూడండి, ఇక్కడ తీసుకున్నాను ఎంట్రీ. సో, స్టాప్ లాస్ ఇది పెట్టాను గానీ బట్ లాజిక్ లేదు. ఇది కూడా కాస్ట్ పోయింది. ఓవరాల్‌గా ఈ రోజైతే మనం ఓన్లీ 200 మాత్రమే గెయిన్ చేసాం ఈరోజు. ఓకే. బట్ ప్రెజెంట్ అయితే నేను చూడండి, మార్కెట్ అప్ సైడే ఉంది. ప్రీమియం చార్ట్ ఎప్పుడైతే బాలేదో మార్కెట్ మోస్ట్‌లీ సైడ్‌వే ఉంటది. బట్ మార్కెట్ అప్ సైడ్ అని ఎందుకంటున్నాను నేను? యాక్చువల్‌గా మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు స్టిల్. బట్ కాస్ట్ పోయిందంతే. చూడండి, ఇక్కడ మార్కెట్ అంటే కాస్ట్ అంటే మీ అందరికి తెలిసిందే. మనం ఎక్కడైతే ఎంట్రీ ఇచ్చామో మళ్ళీ ఎగ్జిట్ కూడా అక్కడే ఇచ్చాను నేను. సో, అది కాస్ట్. చూడండి, ఎప్పుడైతే మనకి సరౌండింగ్ అంతా బుల్లిష్‌లో ఉన్నాయో ఇక్కడ మనకి బయర్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి. సో, వన్స్ ఈ బయర్స్‌కి ప్రాఫిట్ బుక్ చేయాలంటే మార్కెట్ మరి అప్ సైడ్‌కి వెళ్ళాలి కదా! అవునా? ఇంకా అప్ సైడ్‌కెళ్ళలేదు. అలాంటప్పుడు మార్కెట్ మనం డౌన్ ట్రెండ్ ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మార్కెట్ మినిమమ్ ఒక 100 పాయింట్స్ అప్ సైడ్‌కెళ్ళిన తర్వాతే మనం డౌన్ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయాలి. బట్ మనకు టుడే బ్యాడ్ లక్ ఏంటంటే కాస్ట్ పోయింది. ఎక్కడి నుంచైతే మార్కెట్ కాస్ట్ పోయిందో మార్కెట్ అక్కడి నుంచే మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది. ఓకే. సో, ప్రెజెంట్ టైమ్ అయితే మనకి 289 సో, ఇక్కడి నుంచైతే నేను ఎంట్రీ అయితే తీసుకోను. సో, ఎందుకంటే మార్కెట్ అంత బాలేదు. ప్రీమియం చార్ట్ బాలేదు. మీకు ఇంతకుముందు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం చార్ట్ అయితే బాలేదు చూడండి. మార్కెట్ మనకి అప్ సైడ్‌కి వెళ్తుంది. కానీ ప్రీమియం చార్ట్ లేకపోతే యూజ్ ఏముంది? ప్రీమియం చార్ట్‌లో ప్రీమియం పెరగకపోతే మనకు లాసే కదా వస్తది. సో, అందుకని ఇక్కడితో నేను ట్రేడ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకే గైస్. సో, ఇటువంటి స్ట్రాటజీలయితే నేను మన యూట్యూబ్‌లో అయితే ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. సో, నేనేవైతే అప్‌లోడ్ చేస్తున్నానో అయ్యే నేను ఫాలో అవుతాను. కావాలంటే మన 40 డే ఛాలెంజ్ వీడియోస్ అన్నీ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇప్పుడుకొచ్చి నేను స్టార్ట్ అయింది కాడి నుంచి కూడా ఈ 40 డే ఛాలెంజ్ స్టార్ట్ అయిన గురించి కూడా ఒక్కరోజు కూడా నాది స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. అన్నీ కూడా మోస్ట్‌లీ వస్తే ప్రాఫిట్ వస్తది. లేకపోతే కాస్ట్ పోద్ది. దీనివల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఓకే. స్టాప్ లాస్ పెట్టాననుకోండి. స్టాప్ లాస్ పెడితే మినిమమ్ మనకి
ఒక 5K లాస్ అయింది. సో, ఇప్పుడు మండే ఏమవుతుంది? మళ్ళీ మండే 5K కవర్ చేయాలి. ఇప్పుడు నేను నో లాస్, నో గెయిన్. సో, మండే 5K వచ్చిందంటే నాకు ప్లస్‌కే 5K ప్రాఫిట్ వచ్చినట్టే కదా! సో, నేను ఈ విధంగా థింక్ చేస్తాను. నేను ఎప్పుడు స్టాప్ లాస్ ప్లే చేస్తానంటే చూడండి, స్టాప్ లాస్ అనేది కావాలి. స్టాప్ లాస్ అనేది నేను ఓన్లీ ఎప్పుడు పెడతానంటే, సో, వన్స్ నేను 71కి ఇచ్చానా, అప్ సైడ్‌కి వెళ్ళకుండా మార్కెట్ ఎక్కడి నుంచే డౌన్ అవుతుందంటే అప్పుడు మాత్రమే స్టాప్ లాస్ పెడతాను. ఇన్ కేస్ సమ్ టైమ్స్ నేను ఎక్కువగా బిఫోరే ఎగ్జిట్ అవుతాను. సో, నేను వన్ టైమ్ టైమ్ లిస్ట్‌లో పెట్టుకుంటాను. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఐడియా ఉంది ఆల్రెడీ. సో, అందులో గాని మనకి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చినంటే నేను స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా బిఫోర్ ఎగ్జిట్ అయిపోతాను. సో, అంతేగాని మనకి ఆప్షన్ బయ్యర్‌కి స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటే స్టాప్ లాస్ ముందే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా అనేది. ఓకేనా?